అందరికీ నమస్కారం. మనుషులు ఎప్పుడైతే విచక్షణ కోల్పోతారో అప్పుడు జంతువులుగా మారతారు. గతంలో ఇలానే ఎంతోమంది విచక్షణ కోల్పోయి మా శ్రీరామచంద్ర ప్రభు గురించి ఎన్నో రకాల కారుకూతలు కూశారు. వారు అలానే అనంత లోకాలకు పోయారు. ఇప్పుడు ప్రకాష్ రాజు వంతు. ఇతను హిందూ ధర్మంతో కూడిన భారతదేశాన్ని ఏమీ చేయలేను అనే ఒక నిస్సహాయ స్థితిలో ఉత్తర దక్షిణాలని విభజిస్తూ తన పైచాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇతనికి మా శ్రీరామచంద్ర ప్రభువు గురించి విమర్శించడానికి అర్హత ఉందో లేదో తెలియదు గాని విచక్షణ కోల్పోయి జంతువుగా మారడానికి మాత్రం అర్హత పొందాడు. కుదిరితే సమాజం ఇతనికి దూరంగా ఉండండి, వీలైతే సమాజానికి ఇతన్ని దూరంగా ఉంచండి. జై శ్రీరామ్.